ఓ రోజు నారదుడు నిత్యం నారాయణ మంత్రాన్ని జపించే తానే ఆ శ్రీమన్నారాయణుడికి మహాభక్తుణ్ణి అని, ఈ విశ్వంలో తనకంటే మహాభక్తుడు మరొకరు ఉండరని అనడంతో శ్రీకృష్ణుడు దూరంగా కనిపిస్తున్న ఓ రైతును చూపించి ఆ రైతే తనకి మహాభక్తుడని చెప్పడంతో నారదుడు ఆ రైతును రోజంతా పరిశీలించాడు. సాయంత్రం శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చిన నారదుడు రోజు మొత్తంలో రైతు కేవలం 3 సార్లే భగవంతుణ్ణి తలుచుకున్నాడని, రోజంతా తన పని తాను చేసుకున్న రైతు నారదుడి కంటే గొప్ప భక్తుడు ఎలా అవుతాడని నారదుడు ప్రశ్నించడంతో శ్రీకృష్ణుడు నారదుడిని ఓ కుండ నిండా నీటిని తెమ్మని, అందులో నుండి ఒక్క చుక్క కింద పడినా తనకి దాహం తీరదని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పడంతో నారదుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టే ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా శ్రీకృష్ణుడికి తెచ్చి ఇచ్చాడు. నీటిని తెచ్చే సమయంలో తనని ఎన్నిసార్లు తలుచుకున్నావని శ్రీకృష్ణుడు నారదుడిని ప్రశ్నించాడు. ఆ పరంధాముడైన శ్రీకృష్ణుడి దాహం తీర్చడంలోనే తనకి ఆనందముందని, తాను ఆ సమయంలో భగవంతుణ్ణి ఒక్కసారి కూడా తలుచుకోలేదని బదులిచ్చిన నారదుడికి ఎవరైతే తాను చేస్తున్న పనిని దైవంగా భావించి ఆనందంగా అంకిత భావంతో చేస్తారో ఆ పని ద్వారా వారు ఆ భగవంతుణ్ణి పూజించినట్టేనని నారదుడికి అర్థమైంది.